ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు ఫిబ్రవరి 14th. స్పెషాలిటీ ఏంటో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు కదా, వ్యాలంటైన్స్ డే. మరి ఈ రోజు జనరల్గా మనం బయట కపుల్స్ని చూస్తూ ఉంటాము, కానీ ఈ Feb 14th రోజు కపుల్స్ పక్కన పెడితే సింగిల్గా ఉండే వాళ్ళ బాధలు మామూలుగా ఉండవు. మరి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు ఎందుకు సింగిల్గా ఉండిపోయారు అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్. హాయ్. పేరేంటి? నితిన్. నితిన్, బాగుంది. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎర్రగడ్డ. ఎర్రగడ్డలు ఏం పని నీకు? ఏం లేదా అంటే బ్యాగ్ వేసుకొని వస్తున్నావు కదా, ఎక్కడి నుంచి? కాలేజ్ నుంచి వస్తున్నాం. కాలేజ్ నుంచా? కాలేజ్ ఎర్రగడ్డలో ఉందా? కుకట్పల్లి. కుకట్పల్లినా? ఏంటి ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉందని వెళ్తున్నావా? ఎర్రగడ్డ నుంచి వచ్చావా? అమ్మాయిలు ఉంటారా? అమ్మాయిలు టైం పాస్ చేస్తామా అంటే గర్ల్ ఫ్రెండ్ లేదా నీకు? అట్లాంటి సోకులు పెట్టుకోవద్దు. పెట్టుకోవద్దా? ఏ అట్లా? ఎందుకు గర్ల్ ఫ్రెండ్ మనకి? గర్ల్ ఫ్రెండ్ మనకి దిక్కుండా అంటే పక్కన వాళ్ళకి పెట్టుకోవాలి. అయ్యా, బాగా ఎక్స్పీరియన్స్ లా ఉన్నా. బ్రేకప్ ఏమైనా అయిందా? అట్లా జోలికి పోవాక మనం. మరి ఏం చదువుతున్నాను? డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే, మరి మీ క్లాస్ లో అమ్మాయిలు ఎవరైనా ప్రపోజ్ చేశారు ఎప్పుడైనా? జోలికి పోమంటే నువ్వు ప్రపోజ్ అంటావు. సరే, అప్పుడు నా జోలికి పోవు. ఓకే, ఇప్పుడు నన్ను ప్రపోజ్ చేస్తావా? నేను అందంగా ఉన్నాను, చెయ్యవు నన్ను కూడా. అక్క అంటే నీకు ఎట్లా ప్రపోజ్ చేస్తా అక్క? మళ్ళా అక్క అని వాల్యూ తీసేసావులే. సరే గానీ, మరి ఫ్యూచర్ లో నీకు గర్ల్ ఫ్రెండ్ కావాలి అనిపిస్తే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? క్వాలిటీస్ అట్లే అదే ప్రిపేర్ గా లేమాక. సరే, మరి ఇప్పుడు నువ్వు వ్యాలంటైన్స్ డే కదా, బయటకు వచ్చావు అంటే అమ్మాయిలు చూస్తాను అని అన్నావు కదా, ఇప్పుడు ఏమైనా అమ్మాయి కనిపించిందా అందంగా? ఇంకా పోలేదు అక్క. ఇంకా పోలే, ఇప్పుడే ఇంకా పోతాం ఇప్పుడు. ఓకే, రీల్ తీస్తారా అంటే? రీల్సా? వాళ్ళు రీల్ తీస్తారా అంటే రీల్స్ చేస్తారా? రీల్స్ చేస్తారా మీరు? మీ బ్యాచ్ అంతా వచ్చిందా? ఓకే, ఇప్పుడు జనరల్ గా నువ్వు ప్రపోజ్ చేస్తే ఏం ప్రపోజ్ చేస్తావు? ఏం ప్రపోజ్ చేయరా? అంటే పెళ్లి చేసుకొని డైరెక్ట్ గా మ్యారేజ్ ప్రపోజల్ పెడతావా, లేదు అంటే ఒక అమ్మాయి నచ్చాక ప్రపోజ్ చేసి ఇంకా కొన్ని రోజులు తిరిగి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటావా? చేస్తే లవ్ మ్యారేజ్ చేసుకుంటా అని ఇప్పుడు వద్దనిపిస్తుంది. మీ ఇంట్లో యాక్సెప్ట్ చేస్తారా మరి లవ్ మ్యారేజ్? చేపియాలి మనమే యాక్సెప్ట్. డిగ్రీ ఫస్ట్ టైం. మరి మీ కాలేజ్ అమ్మాయిలు బాగోరా? అదే జిడ్డు మొక్కల మొత్తం. జిడ్డు మొక్కల ఒక్క ముఖం కూడా నచ్చలే. మరి పక్క క్లాస్ లో అమ్మాయిలు నచ్చుతారా? పర్లే, బాగానే ఉంటాం. మన క్లాస్ లో అమ్మాయిలు, మన క్లాస్ లో ఎవరికి నచ్చదు, పక్క క్లాస్ వాళ్ళే నచ్చుతారు. సరే, మరి ఇప్పటివరకు అయితే అమ్మాయి నచ్చలేదు అన్నావు. ఇన్ కేసు నచ్చితే పెళ్లి చేసుకుంటావు? చేసుకోవాలి. మళ్ళీ బాయ్స్ అన్న ట్రూ ఉంటారు కదా. మరి వ్యాలంటైన్స్ డే మంచి గర్ల్ ఫ్రెండ్ ని చూసి సెట్ చేసుకుని గర్ల్ ఫ్రెండ్ తో తిరగాలి, కానీ అబ్బాయిలతో తిరుగుతావు ఏంది? ఇప్పుడు ఉందే దోస్తానతో తిరగాలక్క. అమ్మాయిలు ఏమో ముంచేసి పోతారు. దోస్తులతో ఉంటాం అనుకో, అవన్నీ నడిపించచ్చు మొత్తం. సరే అయితే దోస్తుల కోసం అన్నావు కదా, మరి నీకోసం ఒక చాక్లెట్ అయితే ఇస్తా. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. పేరు? హనీ అర్జున్. హనీ అర్జున్. హనీ అర్జున్. హనీ అని పిల్లలా, అర్జున్ అని పిల్లలా? ఏదైనా ఏది ముద్దుకుంటే అది అంత బలం. హనీ అని పిలుస్తావు, బాగుంది. మరి ఈ రోజు వ్యాలంటైన్స్ డే కదా, ఒక్కడే వచ్చావా ఇక్కడ పార్క్ కి? ఒక్కనే వచ్చా. ఏం గర్ల్ ఫ్రెండ్ లేదా? లేదు. అయ్యో, ఏం చదువుతున్నావు? బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్. మరి బీటెక్ ఫస్ట్ ఇయర్ లో గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు ఏంది? అంటే మీ క్లాస్ లో అమ్మాయిలు ఎవరు బాలేరా? బాలేదు. బాలేరా? అయ్యా, ఏ అంత గలీజ్ గా ఉంటారా, లేదంటే నీకు నచ్చలేదా? బాయ్స్ క్యాంపస్, అమ్మాయిలే ఉంటారు. అమ్మాయిలే లేరా? చాలా కష్టం. సరే అయితే చాలా కష్టం. మరి ఇప్పటి వరకు గర్ల్ ఫ్రెండ్ పాస్ట్ రిలేషన్ కూడా ఏం లేదా? లేదు. ఫ్యూచర్ లో కూడా వద్దా? వద్దు. ఫ్యూచర్ లో వద్దా? వద్దు. సరే, మరి నీకు ఒక అమ్మాయి నచ్చాలి అంటే ఎలాంటి క్వాలిటీస్ కావాలి? మంచిగా ఉండాలి. మంచిగా అంటే ట్రెడిషనల్ గా. ట్రెడిషనల్ గా ఉండాలి. అందరూ ట్రెడిషనల్ గా కోరుకుంటున్నారు. మరి ఒక సామెత ఉంది కదా, శారీ వేసే అమ్మాయిలు మంచి వాళ్ళని నమ్మలేము, జీన్స్ వేసిన అమ్మాయిలు చెడ్డ వాళ్ళని నమ్మలేము. ట్రెడిషనల్ గా ఉంటే మంచి వాళ్ళు అవుతారా? హోప్. నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండాలి, ట్రస్ట్ ఉండాలి. మరి ఇప్పుడు నాకు ప్రపోజ్ చెయ్యి చేస్తాను అంటే మీరు శారీ కట్టుకోలేరుగా? నేను శారీ కట్టుకోవాలా? పోనీ ఇప్పుడు 2 నిమిషాలు నేను శారీలో ఉన్నాను ఊహించుకో. ప్రపోజ్ చేయాలా? ప్రపోజ్ చేస్తావు? అంటే శారీ కట్టుకుంటే చేసేవాడిని. చేసేవాడివా? నార్మల్ గా ఇప్పుడు ఒక అమ్మాయి కనిపిస్తే ఎట్లా ప్రపోజ్ చేస్తావు? ప్రపోజ్ చేయన ఫేస్ చూస్తే అందంగా లేనా నేను? ఉన్నాను కదా, ప్రపోజ్ చేయొచ్చు. అంటే మరి అంత అందంగా లేరుగా. సరేలే, మరి ఇంకేం చేయలే. అందంగా లేనంటున్నాడు, అందంగా ఉన్నా అంటున్నాడు. సరే, మరి ఈ పార్క్ ఎందుకు వచ్చావు? మామూలుగా సరదా.
అంటే అమ్మాయి కూడా చూడడానికి వచ్చావా? అమ్మాయిలు ఎవరైనా ఉంటారేమో, వ్యాలంటైన్స్ డే కదా, ఒక్క అమ్మాయి అయినా పరదా అన్న ఏమన్నా హోప్ తో వచ్చావా? అదేం లేదు. అదే ఒక్కడే వచ్చావా? ఒక్కడే వచ్చా. ఒక్కడే వచ్చావా? ఏ అట్లా ఒక్కడివి పార్క్ లో? కాలేజ్ లేదా ఈ రోజు? లేదు, సెమ్ హాలిడేస్. సేమ్ హాలిడేస్. మరి చదువుకోవాలి కదా. హాలిడేస్ లో ఏం చదువుతారు? హాలిడేస్ లోనే చదవాలి. సెమ్ ఎగ్జామ్స్ అవ్వలేదుగా? అయిపోయినాయి మొన్న. అయిపోయిన తర్వాత నా అయితే ఖాళీగానే తిరగాలే. మరి మీరు ఎక్కడ ఉండేది? మరి ఏపీ. ఏపీనా? ఇక్కడ ఆంధ్రాలో? విజయవాడ. విజయవాడ. సరే, మరి నేను శారీ కట్టుకుంటే ప్రపోజ్ చేస్తా అన్నా కాబట్టి శారీ కట్టుకున్నా ఊహించుకుని జస్ట్ ప్రపోజ్ చేయి, నీకు చాక్లెట్ ఇస్తా. నా ఉన్న కేటా కాదలెరికే. ఆ? నా ఉన్న కేటా కాదలెరికే. ఏందో నాకు ఈ భాష రాదు కానీ కాదలన్నా కాబట్టి ప్రేమే. థ్యాంక్ యూ. థ్యాంక్స్. హాయ్, హాయ్ అండి, మీ పేరు? నా పేరు సపోటా సాయి. సపోటా సాయా? ఏదో బాగుంది. మీ పేరు? నా పేరు కామిక్ ఆనంద్. కామిక్ ఆనంద్. కామిక్ ఏంటి? సపోటా కామిక్ మీరు తగిలించుకున్నారా మీ పేర్లే అంతనా? లేదు, మా పేర్లు కొంచెం మేము ఆల్రెడీ తెలిసిన క్యారెక్టర్స్ అన్నమాట. సో మేము కూడా అంటే తెలిసినంటే మేమేమే చెప్పుకుంటాం. చెప్పుకుంటారు మొత్తానికి తెలుసుగా. అట్లా సపోటా కామిక్ అని. మా ఇద్దరం కలిసే ఉంటాం, కలిసే చేస్తూ ఉంటాం. అదే వీడియోస్ ఓన్లీ, అదే కామెడీ వీడియోస్. కామెడీ వీడియోస్. మరి ఈరోజు స్పెషాలిటీ తెలుసా? స్పెషాలిటీ అంటే స్పెషాలిటీ అంటే ఏం లేదండి, ఎవరన్నా భోజనాలు పెడతారేమో చూస్తున్నాం. అదే ఇంకా టైం. ఫిబ్రవరి 14th. ఓహో, ఫిబ్రవరి పోయింది. హ్యాపీ వ్యాలంటైన్స్ డే రా. థ్యాంక్ యూ. అబ్బాయిలు చెప్పుకుంటే ఏం రాదు, నాకు చెప్పాలి. హ్యాపీ వ్యాలంటైన్స్ అంటే ఒకటే చెప్పాలి, ఇద్దరు అంటే చెప్తే మీరు సింగిల్ అయినా లేకపోతే మింగిల్ అయి ఉంటారు కదా, అందుకే చెప్పట్లేదు. సీక్రెట్ గా. ఇప్పుడు వ్యాలంటైన్స్ డే విష్ చేశారు, మరి నేను అందంగా ఉన్నానా? చాలా బాగున్నారండి. హ్యాపీ అయితే వ్యాలంటైన్స్. ఇప్పుడు వరకు నేను స్పెట్స్ పెట్టుకున్నా, సరిగ్గా కనబడలే. పెట్టేసుకుందాం ఆగు. చాలా బాగున్నారండి, నిజంగా చెప్తున్నాను. ఓవర్ రియాక్షన్ ఇస్తున్నారు. ఓవర్గా కాదు, నిజంగా చాలా బాగున్నారు. ఓకే, థ్యాంక్ యూ. మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్, అన్బిలీవబుల్. మంచిది. ఇక్కడే పోయిందండి. ఇప్పుడు సపోజ్ నేను అందంగా ఉన్నా అన్నారు కాబట్టి ఇప్పుడు నాకు ప్రపోజ్ చేయండి అంటే ఎలా ప్రపోజ్ చేస్తారు? నన్ను ఇంప్రెస్ చేసిన వాళ్ళకి నేను చాక్లెట్ ఇస్తా. అవునా? నిజంగా ఇద్దరు ఎవరు మంచిగా ప్రపోజ్ చేస్తే వాళ్ళకి చాక్లెట్ ఇస్తా. ఓకే. మీ పేరేంటి చెప్పలేదు? శాన్వి. శాన్వి. శాన్వి మీద ఒక మంచి కవిత ఏదన్నా చెప్పు. నేను ఫస్ట్ నువ్వు ఇంప్రెస్ చేయరా, నేను చేసుకుంటా కానీ. నిజంగా మళ్ళీ నేను ప్రపోజ్ చేసిన తర్వాత మళ్ళీ నా అనుమానాలు పడింది అనుకో, మళ్ళీ నేను నేను ఈ అమ్మాయిలు ప్రపోజ్ చేస్తాను. ఓకేనా? ఆవిడకే చేయమంది. శాన్వి, మనిద్దరికి కలిపి ఉండాలి, పేరు పెట్టాలి తన్వి. అబ్బా, వాహ్ 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 వాహ్, సూపర్. ఓకే. అమ్మా, టచ్ చేసావే. అర్థమైంది కదా మీకు? మళ్ళీ చెప్పాలా? అర్థమైంది. మనకంటే ఈ లవ్ ప్రపోజల్స్ ఇవన్నీ ఉండవు. ఇంప్రెస్ చేయడానికి చాలా ఉంటాయి కదా, సడన్ గా మీరు ఇంప్రెస్ చేయమంటే ఎట్లా చేస్తాం? ఇప్పుడు మీకు సపోజ్ ఒక అమ్మాయి అట్రాక్టివ్ గా కనిపించింది, మీ గుండెల్లో గంటలు మోగే, అప్పుడు వచ్చేసి ఏదో ఒకటి మాట్లాడతారు కదా, అట్లా. నిజంగా అందానికి మరో పేరు శాన్వి అనుకుంటా. శాన్వి నా గుండెల్లో ఈ రోజు నుంచి సముద్రంలో అంటే అలల్లా నా గుండెల్లో ప్రవహిస్తుంది అనమాట. నీకు ఎంత అని చెప్పను, ఏమని చెప్పను. ఓకే, నువ్వు ఒప్పుకుంటే రేపు మన బిడ్డకి వాడేస్తున్నావు. నేను చెప్తా మీకు మళ్ళీ. శాన్వి, ఆ చెట్టు మీద ఉంది పువ్వు, బాగుంది నీ నువ్వు. అబ్బా, వాహ్ 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 వాహ్. మొత్తానికి మీ ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ యూ అన్నమాట. రెండు ఉన్నాయి, సగం సగం. మీరు కొంచెం కాబట్టి కొంచెమే ఇవ్వండి, అతనికి కొంచెమే ఇంప్రెస్ చేశారు. సో మరి మీకు పాస్ట్ లో ఏమైనా రిలేషన్స్ ఉన్నాయా? ఇప్పుడు అవన్నీ చెప్పకూడదండి, ఇబ్బంది అయితే రిలేషన్స్ అంటే ఇప్పుడు కొత్తగా పెట్టుకుందాం అనుకుంటున్నాం కదా, మళ్ళీ అంటే పాత తెలిస్తే కట్ అయిపోతాడు. సో అందుకని అనమాట. మరి మీరు ఎనీ టైం రిలేషన్ ఉంటుంది. ఏదో చెప్తున్నాడు. ఈ లివింగ్ రిలేషన్షిప్ గురించి నా మీద ప్రయోగిస్తున్నాడు. లివ్ ఇన్ రిలేషన్ అన్నారు కదా, లివ్ ఇన్ రిలేషన్ బెస్టా లేదంటే మ్యారీడ్ లైఫ్ బాగుంటుందా? మ్యారీడ్ లైఫ్ అసలు బాగోదు, బాగోదా? వెరీ డేంజరస్, వెరీ డేంజర్. లివింగ్ రిలేషన్షిప్ ఈస్ ద బెస్ట్ నన్ను అడిగితే. ఎందుకు బెస్ట్? రీజన్ ఉంటుందిగా. రీజన్ ఏంటంటే ఒక అండర్స్టాండింగ్ ముందు నుంచే చేసుకుంటే కలిసి ఉండాలనుకుంటే కలిసి ఉంటారు, లేకపోతే డివైడ్ అయిపోతారు. ఆఫ్టర్ మ్యారేజ్ ఇంక చేసేది ఏముండదు, తర్వాత మొత్తం ఊడిపోవడం తప్ప ఏముండదు. సో ఇక్కడ ఇలా అది ప్రాబ్లం అనమాట. లివింగ్ రిలేషన్షిప్ ఈస్ ద బెస్ట్ ప్రెజెంట్ అయితే. అంటే మ్యారీడ్ అంటే ఎవరు ఒకరితోనే ఉండొచ్చు, లివ్ ఇన్ అయితే అలా అని కాదు. కదా, ఇప్పుడు ఒక 6 months కలిసి ఉంటారు, అండర్స్టాండింగ్ ఉంటది. అంటే
ఫస్ట్ లవ్ అన్నప్పుడు అమ్మాయి అక్కడ రెడీ వస్తుంది, ఇక్కడ రెడీ వస్తారు, ఇద్దరు కొంచెం ఏదో అట్రాక్టివ్, ఒక మహా అయితే ఒక 1 hour 2 hours కలిసి ఉంటారు, లేకపోతే ఒక డే అంతా కలిసి ఉంటారు. కాబట్టి అర్థం కాదనమాట, ఒక్కొక్కరి ఇంటెన్షన్ అర్థం కాదు, అండర్స్టాండింగ్ తెలియదు. సో లివింగ్ రిలేషన్షిప్ అన్నప్పుడు మొత్తం కలిసే ఉంటారు కాబట్టి ఇంక మార్నింగ్ టు ఈవినింగ్ దాకా అలా మేకప్ వేసిన మేకప్ వితౌట్ మేకప్ అన్ని తెలిసిపోతాయి. ఇంట్లో బిహేవియర్ తెలిసిపోతుంది, వర్క్ తెలిసిపోతుంది, అంతా తెలిసిపోతుంది. కాబట్టి అప్పుడు అండర్స్టాండింగ్ వస్తారు, లివిట్ వదిలేయాలనుకుంటే వదిలేసుకోవచ్చు. మరి మీ లవ్ స్టోరీ మాతో షేర్ చేసుకుంటారా? చెప్పండి, షేర్ చేసుకుంటాను. ఏం అడగాలనుకుంటున్నారు అడగండి. పాస్ట్ రిలేషన్, ప్రెసెంట్ రిలేషన్, ఫ్యూచర్ రిలేషన్. అంటే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఏ రిలేషన్ లేదు, ఏ రిలేషన్ లేదు, హ్యాపీగా అవ్వాలి మినిమం. లేదు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో కూడా మనకి అర్థం కాని సిచ్యువేషన్ అన్నమాట. అయితే పాస్ట్ లో ఉండేది, తన కోసం ఒక డైలాగ్ చెప్తాను, మరి మీరు భయపడకూడదు, ఓకేనా? ఓకే. ఓకే, హార్న్స్ వస్తాయి. ఈ అబ్బాయి మీ వైపు చూసి చెప్పనా? అంటే నన్ను తిడతారా ఇప్పుడు? కాబట్టి నన్ను తిడతారు, కెమెరా చూస్తుంది. ఓకే. హే, ప్రేమించినట్టు నటించావా? నేను కొనిచ్చిన డ్రెస్ నచ్చింది, నేను తినిపించిన బిర్యానీ నచ్చింది, నేను తిప్పిన బైక్ నచ్చింది, కానీ నేను ఎందుకు నచ్చలేదే? ఇకనైనా నీతి నిజాయితీగా బ్రతకవే. వీడి పాస్ట్ అన్ని కొనిచ్చారా? అందుకే వదిలేసినట్టు. అందుకే ఇప్పటికీ ఈఎంఐలు కట్టుకోలేదు, చచ్చిపోతున్నా. అమ్మో, ఈఎంఐ వరకు వెళ్ళిందా? గట్టిగానే కొనిచ్చినట్టున్నారు. మరి ఇది వరకు 4 ఉండే, ఇప్పుడు ఒకటి వచ్చింది. మరి మీలో మంచి ఫైర్ ఉంది. సో అమ్మాయి వరకు రీచ్ అయితే దాని ఫ్యూచర్ లో కూడా మీకు మంచి గర్ల్ ఫ్రెండ్స్ రావాలి అని కోరుకుంటున్నాను. గర్ల్ ఫ్రెండ్స్ వద్దు కానీ, ఎందుకు ఇప్పుడు ప్రపోజ్ చేశాక ఆల్రెడీ ఈ రోజు నుంచే నా మ్యాటర్ అయితే సెటిల్ అయ్యా, నీకు ఎలాగో పెళ్లి అయిపోయింది, అందుకే కదా క్యాప్ పట్టుకుని కవర్ చేసేది. అదే అందుకే సరే. మ్యారీడ్ అని నువ్వెందుకు షాక్ అవుతున్నావు? మ్యారీడ్ కానీ నేనున్నా అంటే ఇద్దరు యంగ్ గా ఉన్నారు కదా, ఎవరు మ్యారీడ్ ఎవరు అన్మ్యారీడ్ కనుక్కోవడం కొంచెం కష్టంగా ఉంది. అంటే కొంచెం పెద్దోళ్ళు ఉంటాను. అవునవును, మేబీ ఎర్లీ మ్యారేజ్ అనుకుంటా. చిన్నప్పుడు చేస్తారండి, చిన్నప్పుడే బాల్య బాల్యవాహం చేస్తారు, జైల్లో వేస్తారండి. చేసినా ఇప్పుడు వేసారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.